అమ్మా అమ్మా నాన్న నాన్న. రిషి, శశి ఎందుకలా వణికిపోతుంది? శశికి జ్వరం వచ్చిందక్క. అలాగా? నాన్న. శశి వల్ల కాలిపోతుంది. జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. అవునక్క, సిరప్ వేసినా జ్వరం తగ్గలేదు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? తెలీదక్క. అమ్మా 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 శశి, నీకేం కాదమ్మా. అక్క నేనున్నాను కదా, నీ జ్వరం తగ్గిపోతుందిలే, బాధపడకు. రిషి, సిరప్ వేసి ఎంతసేపు అవుతుంది? ఇందాకే వేశానక్క, అయినా జ్వరం తగ్గలేదు. ఆరాధ్య, నీతో మాట్లాడాలిరా. శశికి ఒంట్లో బాలేదమ్మా, పిన్ని కూడా లేదు. అక్కగా నేను దగ్గరుండి తనని చూసుకోవాలి, తర్వాత మాట్లాడుతూ గాని. కాదు, ఇప్పుడే మాట్లాడాలి, రా రా. అక్క, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? శశికి నువ్వు సేవలు చేయడం ఏంటి? శశి జ్వరంతో బాధపడుతుందమ్మా, తనని చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే నేను చూసుకుంటున్నాను. అదేం తప్పు కాదు కదమ్మా. తప్పే. మన శత్రువు బిడ్డకి నువ్వెలా సేవలు చేస్తావు? నాకేం నచ్చలేదు. శశి నా పరిస్థితులు చూస్తే నాకు నేను గుర్తొచ్చాను. నేను హాస్టల్లో జ్వరంతో బాధపడుతున్నప్పుడు నన్ను చూసుకోవడానికి నాకెవరూ లేరు. అయినా నా ద్వేషం అంతా పిన్ని మీద, పిన్ని వల్ల పిల్లల మీద కాదు. రిషి శశిని అక్కగా నేను పట్టించుకుంటాను. అయినా నువ్వు కూడా ఏంటమ్మా, కొంచెం కూడా మానవత్వం లేకుండా అంత కఠినంగా మాట్లాడుతున్నావు? శశి చిన్న పిల్ల, తన దగ్గర నీ పంతాలు పట్టింపులా? అది కాదమ్మా. సింధుకి తన కూతురు మీద తనకి బాధ్యత లేనప్పుడు మనకెందుకు అంటున్నాను, అంతే. అదే కదమ్మా పిన్నికి మనకి ఉన్న తేడా. పిన్నికి నా మీద ప్రేమ లేకపోయినా అక్కగా రిషి శశి మీద నాకున్న ప్రేమని నేనెలా వదులుకోగలను? ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. వామ్మో, ఈ ఆరాధ్య రోజు రోజుకి నా చేయి జారిపోతుంది. అందరిది ఒకే బ్లడ్, పైగా అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ రక్త సంబంధమే ఆరాధ్యని అటువైపుకి లాగేస్తున్నట్టుంది. నేను ఆరాధ్య విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసి వీళ్ల మధ్య దూరం బాగా పెరిగేలా చేయాలి. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. దేవా,
సార్ మీరు ఇంటికి వెళ్ళరా? ఒరే, హ్యాపీగా మందు తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటే ఇల్లు గుర్తు చేస్తావేంట్రా? నా పెళ్ళ ఉన్నంత వరకు అది ఇల్లు కాదురా, నరకం. కోర్టులో నా పేరు చెప్పి నన్ను ఇరికించావు కదా, ఇప్పుడు నీ పెళ్ళాం దగ్గర నిన్ను ఇరికిస్తాను చూడు. సార్ మీ అది ఇల్లు కాదు నరకం అన్నావు, ఓకే. మరి నీ భార్య ఎవరు? యమధర్మరాజా? యమదూత మారుతీరావు. ఎంత పొడుగు కోరపళ్ళు, నెత్తిమీద 2 కొమ్ములుంటాయే, అలాంటి యమదూత. రాక్షసి. ఆహా, ఆ. నా పెళ్ళం రాక్షసి కాదు, గాడిద, పంది, దున్నపోతు, ఆంబోతు. మీరు కరెక్ట్గా చెప్పారు సార్. సేమ్ టు సేమ్ మీ ఆవిడ అలాగే ఉంటుంది. నీ వెనకాల ఎవరో ఉన్నారు, అచ్చం మీ ఆవిడ్లాగా. ఓ పాలడు చూడు. మావిడ. నా పెళ్ళమే. నువ్వెప్పుడు వచ్చావు రత్నం? వెరీ బిగినింగే వచ్చేసాను. ఒరే పులే, నా పెళ్ళం వచ్చిందని ముందే చెప్పొద్దు. అంటే మీరు మంచి ఫ్లోలో మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. పులే, కొంప ముంచావు కదరా. ఏమండి, నేను యమదూతనా? ఆంబోతునా? పందినా? కాదు కాదు, గాడిదనా? అయ్యో అంటావా? అనకూడదు అనేసాడు. 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 ఓసే, నన్ను జంతువుతో పోలుస్తావా? జంతువుతో పోలుస్తావా? ఆపవే. ఏదో తాగిన మైకంలో నిజాలు చెప్పేశాను, నువ్వేం పట్టించుకోకు రత్నం. నీకు ఇల్లు లేదు, పెళ్ళాం లేదు, రోజు వీడితో తిరుగుతూ తాగుతూ చస్తున్నావు. ఈ మారుతిరావు గాడికి పెళ్ళాం పిల్లలు లేరు, పనికి మాల జన్మ. యారా మారుతిరావు, నా మొగుడిని ఇంటికి రానివ్వకుండా నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? అయినా తప్పు నీది కాదులే, నా మొగుడిది. డబ్బు తెమ్మంటే ఇంతవరకు తేలేదు. అమ్మా ఆపమ్మా, మీ ఆయన పెద్ద పొలిటీషియను. ముగుడన్న మర్యాద కూడా లేకుండా అలా గుడ్డును బాదినట్టు బాధాడు, ఏం బాలేదు. అయినా నా ఫ్రెండ్ నా ముందు కొడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఏమన్నా ఉంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళి చూసుకోమ్మా. నన్ను నా ఇంట్లో చూసుకోమంటావా? నా మొగుడిని కాదురా, ముందు నిన్ను కొట్టాలి. మళ్ళీ అలా అంటావా? అనేశాడు. అంటావా? అనకూడదు అనేశాడు. ఓరి నాయనో, దుబాయ్లో అటు పక్క షారుఖ్ ఖాను, ఇటు సచిన్ టెండూల్కర్, ఇద్దరి కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. నా ప్లాట్ ఒక్కటే ఖాళీగా ఉంది. నీ వల్ల నా కలలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఓహో, కోతిమావా ఈవిడికి నా మీద చెప్పి రెచ్చగొట్టి పంపించాడన్నమాట. ఈవిడికి గర్వం తప్ప కొంచెం కూడా బుర్ర లేనట్టుగా అనిపిస్తుంది. రత్నం, నిన్ను అడ్డం పెట్టుకుని మీ ఆయన్ని ఆ కోతి మావయ్యని ఒక ఆట ఆడుకుంటాను. రత్నమక్క, నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? నేను నీకు అక్కనేంటి? అవునక్క, నేను నిన్ను ఎందుకు అక్క అంటున్నానో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. అక్క, ముందు నేను చెప్పేది విను. ఏంటి నువ్వు నాకు చెప్పేది నేను వినేది? అక్క, నీకు అర్థం కావడం లేదు. నిన్ను అమాయకురాల్ని చేసి మీ ఆయన ఆ మారుతీరావు నీతో ఆడుకుంటున్నారక్క. ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, జనాల దగ్గర కొట్టేసిన డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఆ డబ్బంతా వాళ్ళ దగ్గరే పెట్టుకుని బయటికి తీయలేకపోతున్నారు.
కారణం నేనని నీకు అబద్ధం చెప్తున్నారక్క. నేనేమో హాస్పిటల్లో కోమాలో ఉన్న నా భర్తని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వే చెప్పక్క, నిజంగా ఆ డబ్బంతా నా దగ్గరే ఉంటే ఈ పాటికి జనాలకి పంచేనా? వాళ్ళల్లో వాళ్లే ఆ డబ్బుని ఎలా పంచుకోవాలా అని వాళ్ళు మదన పడుతున్నారు. నీకు అతి ముఖ్యమైన ఇంకొక విషయం తెలుసా? తెలీదే. తెలీదు కాబట్టే మీ ఆయన నీ మంచి మనసుని ఆసరాగా చేసుకుని నిన్ను మోసం చేస్తున్నారక్క. ఓరి నాయనో, ఏంటి మా ఆయన నన్ను మోసం చేస్తున్నాడా? అవునక్క. ఆ మధు ఉంది కదా, అది పెద్ద మాయల మరాఠీ. మీ ఆయన్ని మాయ చేసి తన బుట్టలో వేసుకుని ఆ డబ్బంతా తనే కొట్టేయాలని చూస్తుంది. ఓరి నాయనో, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూస్తేనే భయపడిపోతాడు. అలాంటిది ఇంకో ఆడదాని మాయలో పడతాడంటే నేను నమ్మను. నేను చెప్పేది నిజమక్క. ఓరి నాయనో, నిన్ను ఎలా నమ్మించాలి? గుర్తొచ్చింది. కావాలంటే గతంలో మీ ఆయనకి ఆ మధుకి మధ్య ఏం జరిగిందో నువ్వు గుర్తు తెచ్చుకోక్క. ఆ మధు పదే పదే మీ ఆయన్ని కలవడం, ఇద్దరు క్లోజ్గా తిరగడం, దాన్ని చూపులు మాటలతో మీ ఆయన్ని తన వైపుకొచ్చేలా చేయడం, ఇవన్నీ నువ్వు మర్చిపోయావాక? అక్క, ఆ మధు వాలకం చూస్తే నీకు ఎప్పుడు ఏ డౌటు రాలేదా అక్క? అసలు మీ ఆయన్ని ట్రాప్ చేసి ఈ ప్రాజెక్ట్లోకి లాగిందే మధు. ఆ డబ్బులు పంచుకోవడానికి లేకుండా చేయటానికి కారణమే ఆ మధు అక్క. మీ ఆయనకొచ్చే వాటా కూడా అదే నొక్కేయాలని చూస్తుంది. మీ ఆయన కూడా ఆ డబ్బు దానికే ఇచ్చేద్దామని అనుకుంటున్నారని నా డౌటు. అందుకే ఆ డబ్బు నీ దాకా రాకుండా మీ ఆయన చూసుకుంటున్నాడు. ఆ మధు మామూలుది కాదక్క, మాయలాడి టొక్కుల మారి, తెలుసా? ఓరి నాయనో, అమ్మో అమ్మో అమ్మో, ఆ మధు ఎంత ప్లాన్ చేస్తుందా? అందుకేనా మా ఆయన ఇంటికి కూడా రాకుండా వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు? అయ్యయ్యో సింధు, నువ్వు చెప్పిన విషయాల్ని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కానీ నువ్వు అన్నట్టుగా ఆ మధు పద్ధతి ప్రవర్తన చూస్తే అది పెద్ద గజకంత్రిలాగే అనిపిస్తుంది. మా ఆయన చూస్తే నాకు అలా అనిపించట్లేదు. మా ఆయనకు అంత సీన్ లేదు. సరే అక్క, మీ ఆయన ఆ మధు బండారం బయటపడాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నువ్వు అచ్చం ఆ మధులా రెడీ అయ్యి మీ ఆయన నీ దగ్గరికి వచ్చేలా చూడు. అప్పుడు అర్థం అవుతుంది నీకు అసలు సీన్ ఏంటో అన్నది. సరే సింధు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే వాళ్ళంతు చూస్తా, లేదంటే నీ సంగతి చెప్తా. రత్నం, రత్నగిరి రత్నం ఎక్కడ? ఆ దుష్టత్రయానికి ఈ రత్నమే కరెక్ట్ క్యారెక్టర్. ఆగు.
అసలు నువ్వు అమ్మవేనా? ఏమైంది ఆరాధ్య? నన్నెలాగో వదిలేశావు. నా జీవితం ఏమవుతుంది, ఎలా ఉంటుందనేది పట్టించుకోలేదు. ఇప్పుడు నీ కూతురు విషయంలో కూడా అలాగే చేస్తున్నావా? చూడారాధ్య, నేను ఎవరి విషయంలోనూ నాకు తెలిసి తప్పు చేయను. నువ్వే ఏదేదో ఊహించుకుని నీ విషయంలో నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నావు. నేనెప్పుడూ నిన్ను వదిలేయలేదు. నువ్వు నా ప్రాణం అని అనుకుంటున్నాను. నీ మాటలు వినటానికి నాకు 3 టైం 2 లేవు. నన్ను అనాథని చేసి ఒంటరిగా ఉండేలా చేసినట్టే శశిని కూడా అలా చేద్దామనుకుంటున్నావా? పాపం జ్వరంతో శశి అల్లాడిపోతుంది. దగ్గరుండి నీ కూతుర్ని చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? పిల్లల్ని పట్టించుకోవడం అమ్మగా నీ బాధ్యత కాదా? అద్ది అలా అడుగు ఆరాధ్య. ఇన్నాళ్ళు సింధుని ఇలా అడిగేవాళ్ళు లేక తన ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. అమ్మ నువ్వాగు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెప్పుడైనా మధ్యలో వచ్చి మాట్లాడానా? మీ వల్లే కదా మీ కుటుంబంలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఇది నిజం కదా? ఏంటి అలా మౌనంగా ఉండిపోయారు? చెప్పండి. ఎన్నెన్నో అన్నారు కదా, దీనికి సమాధానం చెప్పండి. అత్తయ్య, అత్తయ్య ఆగండి అత్తయ్య. ఈ మధు మాటలు మీరెందుకు పట్టించుకుంటున్నారు? అత్తయ్య, ఏంటి సింధు, అత్తయ్య నన్ను కోడలిగా మార్చాలి అని ఏదేదో కలలు కంటుంది? ఒక తల్లి పడే బాధ నీకు అర్థం కాదు మధు. అత్తయ్యే కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. నిన్ను ఈ ఇంటికి కోడలుగా మారుస్తాను. నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేసి నీకు శిక్ష పడేలా చేస్తాను. పిచ్చి సింధు, కలలు కంటున్నావా? ఆరాధ్యనే ఇంతవరకు మార్చలేకపోయావు, ఇంకా నన్నే మారుస్తావు నువ్వు. నువ్వు మారిస్తే నేను మారిపోతానా? కలలు కనటం మానేసి ముందు మా నుంచి నీ భర్తని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. ఏయ్ ఆగో. జనాల డబ్బు మీ దగ్గర ఉందనేగా ఇంత గర్వంతో మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు ఆ డబ్బు మీ దగ్గర ఉంటుందో నేను చూస్తాను. ఆ డబ్బు మీరు ఎక్కడ దాచినా సరే దక్కించుకుంటాను. మీ భార్య నుంచి నా భర్తని కాపాడుకుంటా. ఆరాధ్యని మార్చుకుంటా.
మీ వల్ల అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేసి చివరికి నువ్వు మారేలా చేస్తా. ఇవన్నీ నువ్వు చూస్తుండగానే జరుగుతాయి. ఏంటిది? సింధు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తోంది. అన్నట్టే డబ్బు దక్కించుకుంటుందా? ఏమో, అన్నంత పని చేస్తుందేమో. వెంటనే మావిని కలిసి ఈ విషయం చెప్పాలి. చెప్పండి బాస్. ఏరా దాసు, ఏం చేస్తున్నావు? బెడ్ మీద పడుకొని రిలాక్స్గా ఫ్రూట్స్ తింటున్నాను బాస్. నీ ఎంకమ్మ నిన్ను పంపించింది బెడ్ మీద పడుకుని రిలాక్స్గా ఫ్రూట్స్ తినడానికి కాదు. ఆ యశ్ గురించి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇవ్వరా అంటే ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పొద్దున్న వెళ్ళి అబ్జర్వ్ చేశాను బాస్. కానీ అక్కడ కాపలాగా ఉన్న పోలీసు నన్ను ఆపి ఇటువైపు ఎవరూ రాకూడదని నన్ను పంపించేశాడు బాస్. మంచి ఛాన్స్ మిస్ అయింది బాస్. రేయ్, ఆ యశ్ ఎలా ఉన్నాడో వాడి కండిషన్ ఏంటో చూడరా. వాడికి ఏమైనా అయితే మేమంతా జైలు పోతారా. ఆ? అసలు నిజంగా యశ్ కోమాలో ఉన్నాడా లేక నాటకం ఆడుతున్నాడా అనేది కనిపెట్టు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఇక్కడ టెన్షన్తో చస్తున్నాను. నువ్వేమో ఫ్రూట్స్ తింటూ పడుకున్నావు. అంటే బాస్, మీరు కొట్టిన దెబ్బకి చాలా బ్లడ్ పోయింది బాస్. ఫ్రూట్స్ తింటే బాగా బ్లడ్ పడుతుందని ఆపిల్స్ కాయ తింటున్నాను బాస్. రేయ్, నాకు కోపం తెప్పించుకో. నేను చెప్పింది చెయ్యలేదనుకో నాకు తిక్క రేగుతుంది. నేనక్కడికి వచ్చానంటే నీ ఒంట్లో ఉన్న ఆ కాస్త రక్తం కూడా నేనే తాగేస్తాను. ఏటనుకుంటున్నావో? వద్దు బాస్, అంత పని చేయకండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ యశ్ పొజిషన్ చూసి మీకు ఫోన్ చేస్తాను. త్వరగా వెళ్ళి చావు. అలాగే బాస్. అమ్మో, నువ్వు ఖైదీగా ఈ హాస్పిటల్లో ఉన్నావు. నార్మల్ పేషెంట్వి కాదు. అది మర్చిపోకు యష్. ఇప్పుడు నువ్వు ఇంటికి రావడం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నా గురించి సింధు, అమ్మ, నాన్న అందరి మనసుల్లో ఏదో తెలియని భయం ఉంది. వాళ్ళకి అలా ఉందంటే పాపం రిషి శశి ఎలా ఉన్నారు? నాన్న లేడని ఎంత బాధపడుతున్నారు. నా వల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. ఏదైతే అదైంది. ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసొస్తాను. మూర్తిగారు బయటే కాపలా ఉన్నారు. చూస్తే నన్ను బయటికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు ఎలా వెళ్ళడం? ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేయాలి. చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? హలో, చెప్పమ్మా. ఇక్కడ సిగ్నల్ సరిగా రావడం లేదు. లైన్లో ఉండమ్మా. హలో.
యష్ బెడ్ మీద లేడు. ఈ విషయం వెంటనే బాస్కు చెప్పాలి. చెప్పరా బాసు యష్. యశ్. మధు, కొంపదీసి మీ మావయ్య ఆ డబ్బుతో పారిపోయాడేమో. చచా, మా మావయ్య అలాంటి వాడు కాదు తేజ. ఇది డబ్బు విషయం మధు, ఎవరినంత ఈజీగా నమ్మకూడదు. మారుతీరావు డబ్బుతో జంప్ అయ్యి మనల్ని మోసం చేశాడా? డబ్బు తీసుకురాకపోతే నా పెళ్ళం నన్ను ఆట ఆడుకుంటది. డబ్బులు తీసుకెళ్ళకపోతే నా పెళ్ళం నన్ను చంపేస్తుందిరా బాబోయ్. ఇప్పుడు ఎలారా బాబోయ్? అయ్యో, డబ్బులు పోయారా బాబు. అయ్యో, ఎవడు పోయాడని ఎలా ఏడుస్తున్నావు? ఎవరో కాదు దేవా, నువ్వే డబ్బుతో పారిపోయావని ఏడుస్తున్నాడు. మారుతీరావు వచ్చేసావా? అయితే ఇంక నా డబ్బు సేఫ్. ఎప్పుడు చూడు డబ్బు 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 అంటారేటి? అంతకన్నా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం మనం. మరి ఎవరికి చెప్పకుండా వెళ్తే ఏమనుకుంటారు? డౌట్ రాదా? అసలు ఎక్కడికి వెళ్ళావు మావయ్య? ఆ యష్గాడు హాస్పిటల్లో లేడని దాసుగాడు ఫోన్ చేస్తే ఇక సింధు వాళ్ళ పని అయిపోయిందని ఆశతో వెళ్ళాను. తేరా అక్కడికి వెళ్ళాక చూస్తే మావయ్య, ముందు ఆ యష్ సంగతి వదిలే. సింధు మ్యాటర్ బాగా సీరియస్ అవుతోంది. డబ్బు ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను అని నాతో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు వినట్లేదు. ఆ డబ్బు పంచేసుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోదామని. అవును నిజమే. రేపేదైనా జరగరాంది జరిగితే అందరం ఎటూ కాకుండా పోతాం. కనీసం డబ్బులన్నా పంచుకుంటే మనకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆలోచిస్తే తేజ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మావయ్య. డబ్బులు పంచుకుంటేనే మంచిది. లేదంటే ఆ సింధు ప్లాన్ చేసిందంటే ఆ డబ్బు కూడా పోయినట్టే. పైగా ఆరాధ్య కూడా నా గ్రిప్లో నుంచి మెల్లిమెల్లిగా జారుకుంటుందనిపిస్తోంది. నువ్వు కూడా ఏంటి మధ్య వీళ్ళలాగా డబ్బులు పంచుకుందాం అంటావు? ఇప్పుడు డబ్బులు బయటికి తీయడం అన్నది ఎంత రిస్కో మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. పైగా మనం కేసులో ఇరుక్కునున్నాం. పొరపాటున మనం ఆ డబ్బుని టచ్ చేశామన్న విషయం సింధుకు తెలిసిందో మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఏదో ప్లాన్ చేసి సింధుని మనం కంట్రోల్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏం ప్లాన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బయటికి తీసుకురావచ్చు? అసలు సింధు మైండ్లో ఏం ప్లాన్ రన్ అవుతుంది? అడిగితే చెప్పదు, నన్నేమో బయటికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు ఎలా? అదిగో వస్తుంది చూడు, అడుగు. ఏంటారాధ్య? ఈవిడి గారు నీ గురించి ఏదో అంటుంది, అది నిజమేనా? ఈ సింధు మళ్ళీ నాకు ఏదో ఎసురు పెట్టినట్టుంది. చెప్పమ్మా. దేని గురించంది? ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల్ని మోసం చేసి ఆ డబ్బు అంతా నువ్వే కాచేసావంట కదా? మనం ఆ మోసం చేసిన డబ్బుతోనే తింటూ బతుకుతున్నామా అమ్మా?
ఏంటి మధు అంతలా కంగారు పడుతున్నావు? ఆరాధ్య అడుగుతుంది కదా, నిజం చెప్పు. చెప్పవే, నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటికి కక్కు. నేనేం దుర్మార్గురాల్ని కాదమ్మా. నేను ఎవ్వరిని మోసం చేయలేదు, డబ్బు కాజేయలేదు. విన్నారుగా, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. అలాగే అనుకుందాం. ఏ తప్పు చేయనప్పుడు మీ అమ్మని పోలీసులు ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఏదో ఎంక్వైరీ కోసమని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తే నేను తప్పు చేసినట్టా? అవును, మా అమ్మ కరెక్ట్గా చెప్పింది. మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మితే సరిపోదారాధ్య, అందరూ నమ్మాలి. అలా నమ్మాలి అంటే మీ అమ్మ తప్పు చేయలేదు అని నువ్వు ప్రూవ్ చేయాలి. చేస్తాను 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 చేస్తాను. మా అమ్మ ఏ తప్పు చేయలేదని కూతురుగా నేనే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. యశ్ చేత కోర్టులో నా పేరు చెప్పించి కేసులో ఇరికించినట్టు ఇప్పుడు ఆరాధ్య దగ్గర కూడా ఇరికిస్తోంది సింధు. సరే ఆరాధ్య, ప్రూవ్ చెయ్యి, చూస్తాను. చేసి చూపిస్తాను. హ్మ్. అమ్మా రామ్మా. ఆరాధ్య, ఏంటమ్మా ఇది? వాళ్ళని అలా అంటున్నారేంటి? నాకు నీ మీద ఎలాంటి అనుమానం లేదు, కానీ ఈ మధ్య నువ్వు సరిగ్గా ఇంట్లో కానీ నాతో కానీ ఉండడం లేదు. ఎప్పుడు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు ఇంటికి వస్తున్నావో నాకు అస్సలు తెలియడం లేదు. అసలు బయట నువ్వేం చేస్తున్నావమ్మా? నిజంగా ప్రాజెక్టులో జరిగిన ఫ్రాడ్కి నీకు ఏ సంబంధం లేకపోతే మనం బ్రతకడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సింధు, ఏంటసలు ఇదంతా? ఆరాధ్యని మార్చుకుందామన్నావు, ఇప్పుడేంటి ఆరాధ్యతో ఇలా మాట్లాడుతున్నావు? ఇలా అయితే ఆరాధ్యని మనం మార్చుకోగలమా అసలా? ఇలా అయితేనే ఆరాధ్యలో మార్పు మొదలవుతుందత్తయ్య. మధు గురించి నిజం తెలుసుకుంటుంది. ఆటోమేటిక్గా ఆరాధ్య మధుకి దూరమై మనకి దగ్గరవుతుంది. ప్రూవ్ చేస్తానందిగా. ఇక ఆరాధ్య మధుని వదిలిపెట్టదు. ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా. నువ్వు రోజంతా నాతో కూడా టైం గడపడం లేదు. ఎప్పుడు ఏదో టెన్షన్లో ఉంటావు, వస్తుంటావు పోతుంటావు. ఏంటమ్మా ఇదంతా? నీ కూతురిగా నాకు వీటన్నిటికీ సమాధానం కావాలి, చెప్పమ్మా. అమ్మో, ఆరాధ్యకి నా మీద అనుమానం స్టార్ట్ అయినట్టుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే ఆరాధ్య నన్ను నమ్మదు, నా మాట వినదు. మాట్లాడవేంటమ్మా? టిఫిన్ తినండి. నేను తినను. ఏమైంది? నువ్వు తినిపిస్తే తింటాను. ఇది హాస్పిటల్, ఎవరైనా చూస్తే బాగుండదు. తిను. ఎందుకని? హాస్పిటల్లో భార్య భర్తకి తినిపించకూడదని ఉన్న రూల్ ఉందా? ఒకవేళ నిజంగానే నాకేదన్నా జరిగి నా కాళ్ళు చేతులు నడువు విరిగిపోయి నేను లేవలేని పరిస్థితుల్లో బెడ్ మీద పడుంటే చూడు యష్, పొరపాటును కూడా ఎప్పుడు అలా మాట్లాడకు. కలలో కూడా నీకు ఏం జరగకూడదని కోరుకుంటాను.
నువ్వు నా ప్రాణం. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. సింధు, నేనేదో జోక్గా అన్నాను, దానికి నువ్వు ఇలా ఏడవాలా? అయినా అసలు నువ్వు ఉండగా నాకేమవుతుంది చెప్పు? నా భార్యే నాకు శ్రీరామ రక్ష. సరే తినిపించు. ఇది హాస్పిటల్ అండి బాబు. పైగా మనం ఆడుతుంది నాటకం. మిమ్మల్ని ఎవరైనా ఇలా చూస్తే ఎంత డేంజరో తెలుసా? అట్లీస్ట్ డోర్ అన్నా లాక్ చేసుకోవచ్చు కదా. సారీ డాక్టర్. ఓకే, మా చీఫ్ రౌండ్స్కి రావచ్చు. ఆయన వచ్చే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కొంచెం అలర్ట్గా ఉండండి. నేను మళ్ళీ వస్తాను, ఓకేనా? డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా? చీఫ్ డాక్టర్ ఎప్పుడైనా రావచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండి యష్. సరే తిను. చాలు చాలు. ఇదొక్కటి నా కోసం. ఓకే యష్, నేను వెళ్ళొస్తాను. కావాలి. కుదరదు యష్. కావాలి సింధు. ఇది హాస్పిటల్. అయితే దొంగ. సరే వెళ్ళొస్తాను. బాయ్. జాగ్రత్త. మధు, 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 బయటిరా. మధు, నిన్నే పిలిచేది. ఎవరు మీరు? ఎందుకలా అరుస్తున్నారు? ఓరి నాయనో, అరవటం కాదు, మధుని ఉతికి ఆరేయడానికి వచ్చాను. నువ్వు ఆ మధు అత్తయ్యవే కదా? మధు ఎక్కడా? ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే చచ్చింది. పిలు, మధుని పిలు. మీరు పిలిచారు కదా. ఇంక నేనెందుకు పిలవడం? అదిగో అదే వచ్చింది. ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది? ఏం రచ్చ చేస్తుందో ఏంటో. ఓరి నాయనో, నంగనాచిలా అక్కడే ఆగిపోయావే. నీతో చాలా విషయాలు తెలుసుకోవాలి. రా కిందకి రా. మీరేంటి ఇలా వచ్చారు? ఎలా అడుగుతుందో చూడు నంగనాచిలా. నీకోసమే వచ్చా. నాకోసమా? నాతో ఏంటి పని? నీ సంగతి ఏంటో తేలుద్దామనే వచ్చా. నీకింక ఎవరు దొరకలేదా? నా మొగుడే దొరికాడా? నీకు పెళ్ళయింది, మంచి కుటుంబం ఉంది, లంకంత కొంప ఉంది. ఇవి చాలవా? ఇంకా ఏం కావాలని
నా మొగుణ్ణి మాయ చేసి నీ చుట్టూ తిప్పుకుంటున్నావు? ఓహో, ఈవిడ ఆ పొలిటీషియన్ భార్య. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓరి నాయనో, ఎంత చెప్పినా ఇంకా అడుగుతున్నావే? నువ్వు నా కాపురంలోకి వచ్చి నా సంసారం నాశనం చేస్తుంటే లేనిది నేను నీ ఇంటికి రాకూడదా? మర్యాదగా చెప్పు, అసలు ఏంటి నీ ప్లాను? నా మొగుని ఏం చేద్దామనుకుంటున్నావు? అమ్మో, ఇప్పుడు ఈవిడ చేసే గొడవ ఆరాధ్య విన్నదంటే అమ్మగా నా మీద ఉన్న మంచి ఒపీనియన్ కాస్త పోతుంది. ఎలాగైనా ఈవిడ్ని ఇక్కడి నుంచి త్వరగా పంపించేయాలి. ఆరాధ్య మంచి టైంకే వచ్చింది. మధుని ఎలాగైనా సరే ఇరికించి దాని నిజ స్వరూపమేంటో ఆరాధ్యకి తెలిసేలా చెయ్యాలి. అప్పుడే మధు గురించిన నిజాలన్నీ ఆరాధ్య అర్థం చేసుకుంటుంది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. కాస్త విపులంగా వివరంగా అర్థమయ్యేట్టు చెప్పండి. ఓరి నాయనో, ఇంకా ఈ సంగతులేవి మీకు తెలీదా? నీ కోడలు మధు బయట ఎంతమంది కాపురాలు కూలుస్తుందో నీకేం తెలుసమ్మా? మీ మొగున్నేదో మాయ చేసిందంటున్నారు కదా, ఏం చేసిందేంటి? ఈ మధు వగలాడి చేయాల్సిందంతా చేసింది. అయినా మీతో నాకేంటి మాటలు? ఈరోజు నీ అంతు తేల్చడానికే వచ్చాను. ఆరాధ్య దగ్గర నకిలీ అమ్మగా నువ్వు చేసే నటనకి అశుభం కార్డు వెయ్యటానికి ఈ అత్త కోడళ్ళం ఇక్కడ రెడీగా ఉన్నామని నువ్వు మర్చిపోకే. పదండి అత్తయ్య, వెళ్దాం. వీళ్ళన్నది కరెక్టే. ఇప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా అది వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఆరాధ్యని దగ్గరికి తీసుకుంటారు. ఆ పరిస్థితి రాకూడదు. ఇప్పుడేం చేయాలి? మావయ్య దగ్గరికి ఎలా వెళ్ళాలి? దేవా, మీరిలా సడన్గా శీర్షాసనం వేశారు అంటే అర్ధ శీర్షాసనం. ఏదో ఒకటి దేవా. ఆసనం వేశారంటే ఏదో సమస్య సూదిలా మారి మీ బ్రెయిన్కి బొక్కలు పెడుతుందనిపిస్తుంది. నిజం చెప్పావురా పులి. ఈ మధ్య ఎందుకో నేను వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అవ్వడమే కాదు, తిరిగి రివర్స్లో మాకు తలనొప్పిగా మారుతున్నాయి. మెదడులో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్లే నా ఆలోచనల్లో స్టఫ్ తగ్గుతోందనిపిస్తోందిరా. అర్ధ శీర్షాసనం వేస్తే మెదడులో రక్త ప్రసరణ బాగా జరిగి నా ఆలోచనల్లో పదును పెరుగుతుందని ఈ ఆసనం వేశాను. అసలు సింధు యష్లు కోర్టులో ఆడిన డ్రామాకి ఇప్పుడు హాస్పిటల్లో ఆడుతున్న డ్రామాకి లింక్ ఏమిటో అర్థమై సావడం లేదురా. అది తెలుసుకుందామనే నా బ్రెయిన్కి బలాన్నిస్తున్నాను. ఎవరైనా యోగాసనాలు వేసి ఆరోగ్యము ఆయుష్ పెంచుకోవాలని చూస్తారు. కానీ వీడు సింధమ్మ వాళ్ళకి కీడు చేయడానికి వీడి పాడు ఆలోచనలకి పదును పెడుతున్నాడు. నాశనమైపోతావురా రే, నువ్వు నాశనమైపోతావు. అమ్మో, ఇదేట్రా ఇదే
ఈవిడ గన్నట్టుకు వచ్చేసింది. దేవా, మీకు అంతిమ గడిగలు ఆసనమైపోయినట్టున్నాయి. ఏది ఒకసారి మీ ఫేస్ నా వైపుకి తిప్పండి. దేనికిరా? మిమ్మల్ని ఆఖరి చూపు చూద్దామని. అసలే నేను టెన్షన్లో ఉంటే ఇంకా నన్ను భయపడతావేట్రా? మారుతిరావు, నువ్వు పనికి మల్లవాడివే అనుకున్నాను, కానీ అంతకు మించిన బ్రోకర్ వెదవ్వని ఇప్పుడే తెలిసింది. బ్రోకర్ ఎదవా? అదేంటి దేవా అంత మాట అనేసింది? అదేరా నాకు అర్థం కావడం లేదు. ఇదిగో రత్నం. ఓరి నాయనో, ఏంట్రా రత్నం అంటూ ఏకవచనంతో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మర్యాద తగ్గితే నాకు మండుద్ది. రత్నం గారు, ఎందుకంత ఆవేశపడుతున్నారు? విషయం ఏంటో చెప్పండి. నా మొగుడికి ఆ మధుకి లింకు తగిలించి నువ్వు మధ్యలో ఉండి వాళ్ళ రంకుతనానికి రక్షగా ఉంటూ బ్రోకర్ పనిచేస్తావా? నీ మొగుడికి మధుకి లింక్ తగిలించి బ్రోకర్ పని చేయడం ఏంటి? వినడానికి చాలా చండాలంగా ఉంది. వినడానికి నీకు అంత చండాలంగా ఉంటే నా కళ్ళతో కళ్ళారా చూస్తున్నాను. నా కడుపు ఎంత రగిలిపోవాలి. నా కాపురాన్ని కూలుస్తావురా? నిన్నిప్పుడే కాటికి పంపిస్తాను. నీ కాపురం నేను కూల్చడం ఏంటి రత్నం గారు? నాకే పాపం తెలదు. ఓరి నాయనో, అంటే నీకు ఏమీ తెలియకుండానే ఈ పంచాయతీ అంతా నడుస్తుందా? పిలు, ఫోన్ చేసా మధుని పిలు. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఫోన్ చేయి, ఫోన్ చేయి. దేవా, త్వరగా ఫోన్ చేయండి, లేదంటే బుల్లెట్ బయటకు వచ్చి మీ బుర్రలో నుంచి దూసుకుపోతుంది. అప్పుడు అర్ధ శీర్షాసనం కాదు, డైరెక్ట్గా శవాసనమే. ఏయ్, ఏంటా గుసగుసలు? చెయ్యి, ఫోన్ చేయి త్వరగా. రత్నం గారు, మీరు తొందరపడకండి. ఇప్పుడే మీ ముందే మధుకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. చెయ్యి. చెప్పండి మావయ్య, ఆ పొలిటీషియన్ పిల్లం అక్కడికి వచ్చిందా? వచ్చింది కాబట్టి చచ్చినట్టు నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఏమంటుందేంటి? నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నా మరణ ముహూర్తం ఫిక్స్ చేస్తాను అంటోంది. గొడవ చేస్తుందా? గొడవ కాదు మధు, నాకు గోరీ కడతానంటోంది. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి మధు. నీకు దండం పెడతాను, నువ్వు అర్జెంట్గా ఇక్కడికి వచ్చాయి. లేదంటే ఈ ఈ రత్నం మర్యాద మిస్ అవుతుందేంటి? అదే అదే ఈ రత్నం గారు నన్ను చంపేసేలాగున్నారు. నేను చస్తే ఆ డబ్బు ఎక్కడుందో ఎవ్వరికీ తెలియకుండా పోతుంది. డబ్బు కావాలి అంటే నేను ప్రాణాలతో ఉండాలి. నేను ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి. అది కాదు మావయ్య, ఇక్కడ నా పరిస్థితి. నువ్వు ఇంకే మాట్లాడుకో. నువ్వే మాట్లాడట్లేదు. వచ్చేస్తున్నావు అంతే. వచ్చేస్తుంది. ఈ మెంటల్ రత్నంతో చేస్తున్నాను. నేను త్వరగా వెళ్ళకపోతే మావి ప్రాణాలు పోతాయి. తీసుకోండి అత్తయ్య. ఇదిగోండి. నువ్వు తినమ్మా. నన్ను ఇబ్బందుల్లోకి నెట్టి ఈ అత్త కోడళ్ళు ఇద్దరు యాపిల్స్ తింటూ ఆనందపడిపోతున్నారు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను వీళ్ళ పని.
హలో. ఏంటి? హడావిడిగా ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఎక్కడికేంటి? నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? ఏదో అర్జెంట్ పని అనుకుంటా సింధు, అందుకే అంత కంగారుగా వెళుతుంది. నువ్వు ఇల్లు దాటి వెళ్ళాలి అంటే ఆరాధ్య పర్మిషన్ ఉండాలి కదా మధు. తన అనుమతి లేకుండా గడప దాటి వెళ్తావా? అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, అమ్మా ఆరాధ్య.